పంచాయతీలకి ఇది మొత్తం చెప్పి మీకు చెప్తా సర్పంచులకి. ఇంతకాలం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు 3,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు పెండింగ్ లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలక వర్గాలు ఏర్పడడంతో నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో పెండింగ్ నిధులను రిలీజ్ చేయడానికి అయితే కేంద్రం ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి పంచాయతీ దశల వారీగా నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లో జమ. ఇక చకచకా పనులు, మాజీ సర్పంచ్ల బకాయిలు ఎట్లా? సో ఇక్కడనే దానికి సంబంధించిన చర్చ కూడా ఉంది. ఇంతకాలం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో గ్రామాల్లో పంచాయతీలో పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. పారిశుద్ధ్యం, లైటింగ్ ఏర్పాట్లు, జీతాల చెల్లింపుల కోసం స్పెషల్ ఆఫీసర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు అప్పులు చేసి మరీ గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు విడుదలకు అడ్డంకులు ఎదుర్కోవడంతో ప్రతి నెలా గ్రామాలకు కావాల్సిన ఖర్చులు ఇబ్బందులు ఉండమని అధికారులు ఆశిస్తారు. అయితే మరి ఇప్పటి నుంచి సజావుగా పైసలు వస్తాయి సరే, మరి మాజీ సర్పంచ్ల పెండింగ్ బకాయిల పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు సొంత నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారు. ఈలోపే సర్కారు మారడం, సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ఆ పనులకు బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు. పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని మాజీ సర్పంచులు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కొత్త పాలక వర్గాలు రావడం, కేంద్రం నుంచి ఫండ్స్ రిలీజ్ కు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందనే ఆశలో మాజీ సర్పంచ్ అవుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు రిలీజ్ అయ్యే పైసలు మరి కొత్త సర్పంచ్లకు పని సరిపోతాయా? పాత సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు పెండింగ్ బకాయిలకు సరిపోతాయా అనేది అయితే ఎదురు చూడాలి. మరి నాకు తెలిసి అయితే ఫస్ట్ బకాయిలు రిలీజ్ చేస్తారు కావచ్చు. సో ఇట్లా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సర్పంచ్లు ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచ్లు అంతా బాగా గుర్తుపెట్టుకోరి, మరీ మంచి కోరి మరీ చాలాసార్లు చెప్పిన నేను, అప్పులు చేసి తిప్పలు పడద్దు. గతంలో చాలా మంది సర్పంచులు అప్పులు చేశారు. ఏదో చిన్నపాటి కారు కొనుక్కొని మండల కేంద్రానికి తిరుగుడు, జిల్లా కేంద్రానికి పోడు, నలుగురు వేసుకొని పోడు, పొద్దుగాల లేచి టిఫిన్ చేయించుడు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం ఛాయ్, మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇంత స్టఫ్ మందు వాళ్ళ తాగిపించుడు, మీరు తాగుడు, ఎచ్చులోకి పోయి అనవసరంగా ఖర్చులో పడి తిప్పలు పడద్దు సర్పంచ్లు అని చెప్పేసి కూడా చెప్తున్నా. దాంతోపాటు ఇప్పుడు సర్పంచ్లకు సక్సెస్ఫుల్ 4-5 ముచ్చట్లు చెప్తా. మీరు సర్పంచ్గా సక్సెస్ కావాలంటే గత సర్పంచ్ ఎందుకు ఫెయిల్ అయ్యాడో ఫస్ట్ అనలైజ్ చేయరు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆయన మీ మీద చూపించినటువంటి పెత్తనం, అణచివేత ధోరణి. సో మీరు ఇప్పుడు మీ చేతిలో ఓడిపోయిన దగ్గర చూపెట్టద్దు. కొత్తగా గెలిచిన సర్పంచ్లు అందరూ ఖచ్చితంగా ఈ రూల్ ఖచ్చితంగా పాటించుర్రి. మీకు ప్రత్యర్థిగా నిలబడ్డలో, మీకు పని చేయలేదు అనుకున్నలో, మీకు ఓటేయలేదు అనుకున్నలో మీరు ఇబ్బంది పెట్టద్దు. ఒకసారి గెలిచిన తర్వాత అందరు నీ వాళ్ళే, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పని చేస్తేనే నిన్ను మళ్ళీ గెలిపిస్తారు. గత సర్పంచ్ ఎట్లా ఓడిపోయాడు? గట్లనే ఓడిపోయాడు కదా, నువ్వు కూడా గదే